ఈ శరత్ చంద్ర కేపీ వస్తువులన్నిటిని తీసుకొచ్చి బయట పడేస్తాడనమాట. ఇంక నుంచి కేపీకి సంబంధించినవేవి ఇంట్లో ఉండకూడదు అనేసి శరత్ చంద్ర భారీ డైలాగ్ చెప్పాడు. బావుంది. మరి కేపీ భార్య మీరాను కూడా ఇంట్లో నుంచి బయటకు నెట్టేస్తాడా? నెట్టేయలేడు కదా! సొంత చెల్లెలు కదా ఇంకా. వస్తువుల మీద అయితే ప్రతాపం ఈజీగా చూపించగలరు. ఇంకా నెక్స్ట్ అయితే బిందు ఏడుస్తుంటదనమాట. మా నాన్న లేని ఈ ఇంట్లో నేనైతే ఒక్క క్షణం కూడా ఉండను, వెళ్ళిపోతాను అనేసి బిందు అనిద్దనమాట. మనం ఎక్కడికి వెళ్ళటం లేదు బిందు అసల. ఈ పెద్ద మనిషి నిజం తెలుసుకునేదాకా మనం ఈ ఇంట్లో ఇక్కడే ఉంటున్నాము అనేసి చెర్రి భలే అంటాడండి అసలైతే. ఇప్పుడు వీళ్ళందరూ గగన్ ఇంటికి వెళ్ళొచ్చు. అలా వెళ్తే వాళ్ళ నాన్న తప్పు చేశాడని వీళ్ళే ఒప్పుకున్నట్టయిద్ది. అందుకే చెర్రి ఆ ఇంట్లోనే ఉంటాం నిజం బయటపడేదాకా అనేసి అంటాడనమాట. అయినా కానీ మావయ్య అసలు మీరు అపూర్వ అత్తయ్య మాయలో ఉన్నారు. అందుకే అపూర్వ అత్తయ్య చేసే తప్పులు కనిపించట్లేదు. శోభాచంద్ర అత్తయ్యని చంపింది కూడా అపూర్వ అత్తయ్య అనేసి చెర్రి చెప్పగానే ఇంకా శరత్ చంద్ర కోపం వచ్చి అపూర్వనే అంటావారా అనేసి లాగిపెట్టి చెర్రీనైతే 4-5 దెబ్బలు కొడతాడనమాట. అసలు ఈ శరత్ చంద్రకి ఏదో ఒక రోజు అసలు అపూర్వ మీద అనుమానం వచ్చి కూపి లాగుతాడనమాట. అప్పుడు అపూర్వ గురించి నిజాలైతే తెలుసుకుంటాడనమాట. ఎందుకంటే అసలు ఒక వ్యక్తి గురించి మనము 100 సార్లు అవతల వాళ్ళకి చెప్తే 100 సార్లు నమ్మడు. కానీ 101సారి చెప్తే నమ్మే ఛాన్స్ ఉందనమాట. అరే వీళ్ళు ఇన్నిసార్లు చెప్తున్నారు, ఒకసారి మనము ఆ థింకింగ్లో కూడా వేరేలా కూడా ఆలోచిద్దాం వాళ్ళ గురించి అని ఆలోచించడం స్టార్ట్ చేస్తారనమాట. ఇంకో పక్క అయితే భూమి అయితే పోలీస్ స్టేషన్కి అయితే వచ్చిద్దనమాట. భూమి వచ్చావా, మా అన్నయ్యని మీ అమ్మ శోభాచంద్రని చంపింది ఇతనే అనేసి ఇంకా కృష్ణప్రసాద్ మొహాన్ని అయితే పైకెత్తి చూపిస్తాడనమాట. అంతే భూమి షాక్ అయిద్ది అనమాట. పాపం కేపీనైతే ఎట్లా తన్నారో అండి పోలీస్ స్టేషన్లో అయితే. చంపలన్నీ ఎర్రగా అయిపోయాయి అనమాట. అంత కొట్టారనమాట. పాపం అనిపిస్తుంది కేపీని చూస్తే. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.